కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలని అందుకునేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో కనిపిస్తుంది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు బాగా ఉంటుంది. నిరాడంబరంగానే కొన్ని కార్యక్రమాలను మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. తృతీయ భావంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు ఈ వారంలో జరుగుతాయి. మీరు ఆ విధంగా సంతోషంగా ఉండడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం, కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే భాగ్యభావంలో రవి సంచారం వల్ల తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని అందుకుంటారు. అధికారుల నుంచి పూర్తి సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలని అందుకుంటారు. అలాగే భాగ్యములో బుధుడు సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఒక అశుభ వార్త కానీ, ఒక అసౌకర్యాన్ని కానీ మీరు ఈ వారంలో అందుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు కొన్ని పెసరపప్పును లేక పెసర్లను బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.